మీరు పవర్ లేక వస్తే లేడీస్ కి ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? అండ్ మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉన్నాం. మీరు ఇష్టం, మీరు ఏం చేస్తుంటారు? మీ ఆత్మగౌరవం మీద నేనేట్లా చూస్తానంటే ఒకసారి ఇంకా ఎలాంటి అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు సార్? మైక్ దగ్గర అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు పవర్ లోకి వస్తే? నేను అనంతపురం వస్తే పవర్లోనే వస్తే చేయాలనే ఉంది, పవర్లో లేకుండా కూడా చేయొచ్చు. దీనికోసం మేము ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ప్రచారం వహించేవాడిని. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో చాలా లోపల తాండాల్లో తిరుగుతున్నాను. పార్టీ అక్కడ లోకల్ నాయకులందరూ మా సమస్యలు ఇవి కొంచెం ఇవి మాట్లాడండి, వాళ్ళు ఇవి మాట్లాడతారు, ప్రైమరీ స్కూల్ అవి, హెల్త్ సెంటర్ అవి చాలా చెప్పారు. అందరూ రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగానే. మీకు ఆ పాపం వెళ్తే ఆ తాండాలో ఎవరికి నీళ్లు లేవు, ఒక 1000 మంది ఉంటారు. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో తెలియట్లే. కనీసం వాళ్ళు కూర్చోడానికి కానీ, నుంచోడానికి కానీ, తాగడానికి కానీ అందరూ స్నానం లేదు ఎవరి దగ్గర. కొన్ని రోజులు స్నానం చేసినట్లేదు, అందరూ అట్లా ఉన్నారు. నేను ఏవో చెప్తున్నాను వాళ్ళకి, మేము అవి చేస్తాం. వాళ్ళ తెలుగు సరిగ్గా రాదు, వాళ్ళందరికీ గోండు భాష మాట్లాడతారు. అది ఎలా ఉంటుందని కొంచెం మరాఠీకి దగ్గరలో ఉంటుంది. నాకు పిల్లల వల్ల నాకు కొంచెం మరాఠీ తెలుసు. అందులో వాళ్ళు మరాఠీ భాషకు సంబంధించి గోండులో మాట్లాడుతుంటే, గోండు భాషలో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది వాళ్ళు ఏమంటే, మీకు అవిస్తాం ఇవిస్తాం, అయితే మనకి అనంతపురం చెప్పినట్టుగా మీకు నిధులు ఇస్తాం, ఆవిస్తాం, మీకు ఆకాశం నుంచి మొత్తం అన్ని తీసుకొచ్చేస్తామంటే వాళ్ళు ఏమనలేదు నా దగ్గరికి. మాకు ఏమొద్దు సార్, కొంచెం నీళ్లు తెప్పించన్నారు. ఇంత మించి ఇంకేం మాట్లాడలేదు వాళ్ళు. ఏం మాట్లాడాల, మాకు స్కూల్స్ వద్దు, ఏం వద్దు, తాగడానికి వచ్చి నీళ్లు తెప్పించాం, మాకు నీళ్లు లేవు ఇక్కడ, ఎక్కడి నుంచో కొన్ని కిలోమీటర్లు పోవాల్సి వస్తుందంటే. నేను ఇట్లాగే మీరు అన్నట్టుగానే మా పార్టీ పవర్లోకి వస్తే ఏం చేస్తాయి ఇలాంటి కథలు చెప్పమన్నారు, కానీ నాకే మనస్కరించుకుని తలదించుకుని వెళ్ళిపోయాను. కానీ ఆ మాట్లాడిన ఆవిడ ఎవరంటే, ఆవిడకి కంట్లో గుడ్డులు లేవు, కనుగుడ్డు లేదు. మా ముసలావిడ పుట్టు గుడ్డు ఆవిడ ఏడుస్తుంది. నాకు అప్పుడు దాకా తెలియదు కనుగుడ్డు లేకపోతే కన్నీళ్లు వస్తాయా అని నాకు తెలియదు. అప్పుడు నేను ఎవరిని చూడలేదు. ఆవిడ ఏడుస్తా మాట్లాడుతూ ఉంటే నాకు ఆగిపోయాను, లోపల స్తంభించిపోయాను, ఏం చేయాలో తెలియలా. సిగ్గో ఏమో తెలియదు కానీ తలదించుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మంచిర్యాలలో ఏదో మీటింగ్ పెడితే ఇలాంటి వాటర్ బాటిల్ ఒకటి పెట్టారు నా ముందు. దాని మినరల్ వాటర్ బాటిల్. ఒకవైపు నాకేమనిపించిందంటే, వాళ్ళకేమో నీళ్లు లేవు తాగడానికి, ఇక్కడ నాకేమో మినరల్ వాటర్ బాటిల్ పెట్టగానే తాగడానికి సహించలేదు. చాలా బాధ వేసింది. నాకు ఏం చేయాలో తెలియలా. ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం, వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే అంతేనా వీళ్ళ బాధ అని నాకు అనిపించింది. నేనేం చేశానంటే, నా స్నేహితులు కొంతమందిని పిలిచాను. అక్కడ నీళ్లు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న అంటే, చాలాసార్లు బోర్లు పెట్టాం కానీ ఏమేమి పడలేదు, ప్రభుత్వాలు ట్రై చేసి అన్నారు. నేను చాలా మంది సహాయం తీసుకుని ఏం చేస్తారో తెలియదు, కానీ నేను స్పాన్సర్ చేస్తాను, నేను డబ్బులు ఇస్తాను, ఒకసారి మీరు ప్రయత్నం చేయండి అక్కడ అంటే. ప్రయత్నం చేస్తే ఎక్కడైతే వాళ్ళు ఏడుపు కన్నీళ్లు పడ్డాయో అక్కడే ఒక బోర్ పడింది, నీళ్లు వచ్చినాయి అక్కడ. అంటే మనకి మనసు ఉండాలే కానీ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అనంతపురం దారిద్ర్యం కానీ, అనంతపురం కరువు కానీ తీర్చాలంటే మనసు ఉండాలే కానీ దీనికి సమస్యకు పరిష్కారం ఉంటుంది.